ఒక భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకో మగవాడితో వెళ్ళటం అనేది చాలా తప్పని నీకు తెలీదా? తెలీదు మళ్ళీ దేవుడి సేవ చేయాలనుకుంటున్నావు, తెలీదా నీకు? నాకు తెలియదండి. సిగ్గులేదా నీకు? దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే ఒక్కసారి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామే అన్నాక కట్టుబడి ఉండవలసిందే, మాట్లాడడానికి వీల్లేదు. అదే హిందూ ధర్మం, అదే హిందూ సంప్రదాయం. అమెరికా సంప్రదాయాలన్నీ మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులంతే. అనవసరంగా ఇతను చేసిన టార్చర్ వల్ల వేరే అతను చిక్కుపోయి ఇద్దరు వల్ల నేను అసలు ఇతను ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ప్రియుడు ఎక్కువ అండి. నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు, ఎంతమందిని చూసినా కూడా. కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు, ఆ కళ్ళల్లో చక్రాలను చూసి ప్రేమలో పోయేదాన్ని. అతను ఆ కళ్ళల్లో అతను ఎంతమందిని కన్యత్వాన్ని తీసుకున్నాడో తెలియదు, కానీ చివరికి నా కాపురాన్ని నేను చేసుకున్నాను సార్. మంచి భర్త ఎలా ఉండాలి, స్త్రీ ఏ రకమైన భర్తను కోరుకుంటుందో భర్తలందరూ ఆలోచించాలి. భర్త అంటే ఏంటి, ఏ విషయంలో భర్తగానే ఉండాలి. నువ్వు పెంచావా, పోషించావా. 29 సంవత్సరాలు మా అమ్మ మానని పెంచాను. భార్యాభర్తల మధ్యలో అనుబంధం చాలా బాగుండాలి. ఎంతసేపు మాకే చెబుతారని మగాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నన్ను బంధించేసి నీ కాళ్ళ కింద పెట్టుకోవడానికి, నా ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని మీ కుటుంబం అనుభవించడానికి నువ్వు అనుభవిస్తాను ట్రై చేస్తావు. భార్యాభర్తల అనుబంధం బాగుంటే ఒకే మాట మీద ఉంటారు. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు, ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. అదేం పెద్ద మహాసాధ్యం ఏం కాదు అక్కడ, అదేం తులసి మొక్క ఏం కాదు అక్కడ. ఆ పరమజ్యోతి చేసిన తప్పుకి అతను ఎందుకు నన్ను మబ్బి పెట్టాడో ఇతను తీసేయండి. అతను మనిషి ఇది అంత బయటకు రావడానికి కారణం అంటే వాడికి ఇదంటే ఇష్టం లేదు. అతడొక ధూర్తుడు వేరొక తెన్వరించే వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. ఎంత విచిత్రంగా ఉందండి. 4 స్తంభాలాట ఆడుకోవడమే ఇలాగా, వారి కోసం వీరి కోసం వారు. అతను తప్పించుకొని రావట్లా. ఇతను బయట ఇద్దరు ఫుట్బాల్ ఇటు కొడుతున్నారు. వీళ్ళిద్దరిని దగ్గర పెట్టండి. అసలు జగమే మాయా బ్రతుకే మాయా అంతే. ఓ సీసా, శాలువా, గజ్జి కుక్క, గోక్కోవడం ఖాయం. ఫోన్ కొట్టు. అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వెవరు తల్లి, మాకు తెలియాలిగా నువ్వెవరు? నేను మామగారు చనిపోయారు. అవును. శృంగారపాటి వంశం మాది. యెహోవా దేవుని భక్తురాలి. నా ప్రియుడు యెహోవా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నువ్వు ఇష్టపడగానే సరిపోయిందా? నా పరిస్థితి ఏం బాగాలేదండి. మీరు తప్పు చేసిన వాడిని ఎవరితోనూ నువ్వు ఎట్లా రెండో భర్త కావాలనుకున్నాను. రెండో భర్త కావాలంటే కోర్టుకు వెళ్ళు, డైవర్స్ తీసుకో, తర్వాత పెద్దల్ని పెట్టుకొని పెళ్లి చేస్తా. భార్య మీద కోపం వచ్చిందనుకోండి, ఇంకట ఒక్క భారతీయుడు ఒక్కడే అనంతమైన ఆత్మను దర్శించడానికి సముద్ర తీరానికి ఎడతాట. విశాఖపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి 4 గులకరాలు అందులో వేస్తూ కూర్చుంటాడు. ఈ అనంతమైన సముద్రం ముందు నా సంసారం ఎంత, మా ఆవిడ ఎంత తీసి పారేయట. అతనితో కలిశాను, దేవుని ఆజ్ఞ చొప్పున కలిసిన తర్వాత అతను ఏం చేశాడంటే శారీరకంగా పిలిస్తే వచ్చాడు. ఏం చేశాడంటే అతను ఇద్దరు బాగా తిరిగి కలిసి కలవకుండా చేశాడండి. ఒక ప్రేమ అనేది అందించాల. ప్రేమ కూడా కాదండి అసలు. వాడెందుకు ప్రేమిస్తాడమ్మా నిన్ను? ఎప్పుడైనా ఈ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసా? వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి నేతి కుండ లాంటిది, మంచి వయస్సులో ఉన్న అబ్బాయి మండే పొయ్యి లాంటి వాడమ్మా, అనుమానం వెళ్ళా. ఆ నిప్పు దగ్గర నేతి గిన్నె పెట్టిన తర్వాత కరిగిపోకుండా ఉంటుందా? ప్లీజ్ కరగద్దు అంటే వింత అమ్మాయి. ఇందులో అతీత శక్తులు ఉన్నాయన్నావు కదమ్మా. అతీత శక్తులు అంటే సార్, మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఎత్తైంది సార్. దేవకన్యలు కదా, స్ట్రైట్ అయింది భూమి, పెరుగుదల అయింది, పేట భూమి అయింది. ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం మేడం. దండాలండి, నేను దేవకన్యనండి. భూలోకం చూసేద్దామని చెప్పేసి వచ్చేసానండి. వీళ్ళిద్దరు మా సిట్టర్లు. నా ఎంత అందంగా లేకపోయినా వీళ్ళు కూడా దేవకన్యలేనండి చెప్పేలప్ప. మా పూర్వీకులు ఏంటంటే తెలియక అట్లా మరుగున పడిపోయా. నువ్వు దేవకన్యలన్నావు, ఈ కావని భూతాలు దయ్యాలు వచ్చినాయి నుంచి. మీ అమ్మకి తెలుసు కదా మీరు దేవకన్యలు, మీరు బయట నుంచి దిగి వచ్చారని. అమ్మ కూడా తెలియదండి. మీకే ఈ మధ్యలో తెలిసిందా? ఏం మాట్లాడుతున్నా? అర్థమవుతుందా? దేవకన్యలు కావాలంటే నా చేతులకి అంగుడు ముడుకు కూడా ఉంది. ఎక్కడ అంగుడు ముడుకు? మా తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? రోజు కనిపిస్తాడు మేడం, ఆత్మరూపంలో కనిపిస్తాడు. అదే పెళ్లికి ముందు చెప్పలేదా నువ్వు దేవకన్యవి, నువ్వు ఒక దేవుణ్ణే పెళ్లి చేసుకోవాలి కానీ ఇలాంటి సామాన్య మానవులు చేసుకోకూడదని చెప్పలేదు?
చెప్పలేదు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెప్పాడు. దేవుడు అతనితో ఉండమని చెప్పాడు తాతయ్య. పరంజ్యోతితో కలవమన్నాడు కానీ वाह क्या सीन है वाह क्या सीन है ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో ఆత్మ, ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. మాకు కనిపించదు, కాదు, మీరు నీకు పిలిపించి నీకు వినిపిస్తుంది ఏం కదా? చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. ఏం చెప్తుందంటే ఈ ఈ సృష్టిని కాపాడమంటారు, కాబట్టి అతనితో కలవమని. మీ నాన్న పోషిస్తున్నాడా? మరి నేను ఉద్యోగం చేసుకుంటా కదా మేడం. ఇగో ప్రతిదానికి ఇగో ఇగో వస్తే ఏముంది, యుగో యుగో ఇగో మిగిలింది ఇక్కడ. యుగో యుగో ఇద్దరు వెళ్ళిపోయారు. వారికి 2వ పెళ్లి, వీరికి 3వ పెళ్లి. నా వల్ల ఏం బెనిఫిట్స్ అంటే బాగా చూస్తున్నాడు అని సమాజంలోకి దగ్గర అవుతున్నాడు మేడం. వారిని మానబోయే బదులు నువ్వు ఎందుకు మారకూడదు ముందు ఆయనకు అనుకూలంగా? ప్రమాదం ఇందులో. అతను ఇతను ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు పుట్టిన బిడ్డ అండి, ఇప్పుడు ఈ పరంజ్యోతికి పుట్టిన బిడ్డ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ కలిసి అని చెప్తున్నాడు, తప్పు చేశానని. నువ్వు అడుగుతే కాదనగలనా? నేను అనవసరంగా రాంగ్ స్టెప్ వేశానని అతన్ని పిలిస్తే అతను ఎందుకు వస్తాడు? అతను ఫోన్ చేస్తే నాకు సంబంధమే లేదు, నా వెనకబడి నన్ను టార్చర్ పెడుతుంది, నాకు అతను భార్య పిలిపించండి పిల్లలు మేడం. ఉన్నారు అంటున్నాడు. అతన్ని ఎందుకు వస్తారు? DNA టెస్ట్ చేయించండి. ఆ పిల్లోడు ఎందుకు ఎవరు పుట్టాడు? చేయించాలి? లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు. మళ్ళీ సిగ్గు లేకుండా వాడిని పిలువ వాళ్ళకి కొడుకు ఇస్తా అంట. ఇప్పుడు ఇక వాడికి పని పాట ఆడికి లేదా? పుట్టిన పిల్లని నన్నే పోషించమంటారా? ఆ? ఆడికి పుట్టిన పిల్లోని అంతే, ఇక నన్నే నీ పోషించమంటారా? ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు తప్పు చేసావు, అది నీ కర్మ. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మాకేం అవసరం అంటున్నా. ఇతను పుట్టలేదా? నువ్వు చెడిపోయావు, నువ్వు ఎవరితో తప్పు చేసుకుంటే వాడు పెళ్ళం పిల్లల్ని వదలను రాను అంటుంటే నువ్వు వాడితో బలవంతంగా కొన్ని రోజు వాడిని రమ్మంటే వాడు ఎందుకు వస్తాడు? మరి ఎందుకు పెళ్లి కాలేదన్నాడు? వాడికి ఏం అవసరం? పెళ్లి కాలేదన్నాడు మేడం గారు, పెళ్లి కాలేదన్నాడు. పుచ్చుకోండి. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? మాట్లాడుతున్నా. ఆ రోజు తెలుస్తుంది కోర్టు అంటే ఏంటి, చట్టం నాకెందుకు అంటే మేడం? ఏంటని. నాకెందుకు? ఇలా ఆటలు ఆడుతా ఉంటే ఊరికే ఉండరు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. తోక కత్తిరించి సున్నం పెడతారు. దిక్కుమాలిందానా? యుగో యుగో ఇద్దరు వెళ్ళిపోయారు. వారికి 2వ పెళ్లి, వీరికి 3వ పెళ్లి. ఈ పిల్లలు ఏం చేయాలో తెలియదు. అనుకూలంగా ఉండడం అనే దాన్ని బానిసత్వంగా దయచేసి భావించే దివ్యాలది వచ్చింది. 2000 years later. మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.